హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు చూసినట్లయితే ఈరోజు మా ఊర్లో శివాలయం గుడిని చూపించబోతున్నాను. గుడి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారో, అసలు ధ్వజస్తంభం చూడండి ఎంత నీట్గా బంతిపూలతో అలంకరించారో. చూసారంటే గైస్, ఇటు వచ్చినట్లయితే గుడి మీద చూడండి లింగాలు ఎంత బాగున్నాయో. చూసారంటే గుడి ఎంత పీస్ఫుల్గా ఎంత నీట్గా ఉందో చూసారా. చూడండి ఎంత చక్కగా ప్రశాంతంగా ఆ శివుడి దగ్గర కూర్చొని అలా జ్ఞానం చేస్తూ మహాశివరాత్రి నాడు అలా పూజ చేసుకుంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇటు చూసినట్లయితే పొంగలు పెడుతున్నాము చూడండి. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, నెయ్యి అంతా వేసి ఎంత నీట్గా పొంగలు పెడుతున్నారో దేవుని కోసం. అవన్నీ వేసుకోకపోయినా పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ వేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అంతే. మహాశివరాత్రి అంటేనే అలా శివుణ్ణి స్మరిస్తూ శివాలయంలో కూర్చొని ధ్యానం చేస్తే అంతకంటే ఇంకా ప్రశాంతత, మనశ్శాంతి రెండోది ఉండదు. చూడండి ఎంత బాగుందో కూర్చుంటే ప్రశాంతంగా. అందరూ చూసినట్లయితే చక్కగా అందరూ వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని భోజనాలకు వెళ్తున్నారు చూడండి. శివరాత్రి నాడు మా ఊర్లో చాలా బాగా చేస్తారు. మీ ఊర్లో ఎలా చేశారో అందరూ ఒకసారి నాకు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.